హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్య. స్త్రీ శక్తి లబ్ధిదారులతో బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోవాలని సీఎం సూచన. చెన్నైలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సెయింట్ జార్జ్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం విజయ్. చెన్నైలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోటలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో సీఎం దళపతి విజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, ఆర్థిక ప్రగతి తమ ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఇక ఈ వేడుకలకు సినీ నటి త్రిష హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి తొలి వరుసలో కూర్చున్న త్రిష వేడుకలను ఆసక్తిగా తిలకించారు. Who has broken the caste and religious considerations, rejecting money and muscle power, and gave us an overwhelming support to establish people-centric and social justice government. We are on a mission mode to achieve corruption-free government. We want our people to develop zero tolerance towards corruption. And we appeal to the officials and the people of Tamil Nadu who has కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తయింది. మహిళా ఆర్థిక సాధికారత కోసం గత ఏడాది ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, డైలీ వేజ్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, అండ్ చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్లో ఏఐ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది సార్. అండ్ ఆటోమేషన్ కూడా ఏఐ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ దట్టు మాకు వర్క్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇన్ టైంలో మేము 9 hours 10 hours ఏదైతే వర్క్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఏఐ ద్వారా మేము 6 hours అది కంప్లీట్ చేయగలుగుతున్నాం సార్. అండ్ టోటల్ 100% ఇంపాక్ట్ ఉండేలాగా డెలివరబుల్స్ చేస్తున్నాం. ఓకే, అంటే నీకు ఇంకా నేర్చుకోవడానికి అంతా నేర్చేసుకున్నావా? ఇంకా అవకాశాలు ఉన్నాయనుకో? లేదు సార్, ఏఐ ఇంకా మేము స్టార్ట్ చేసాము. అండ్ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఆఫీస్లో కూడా అండ్ బయట ఇన్స్టిట్యూట్లో కూడా. ఏఐ అనేది చాలా కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు. బలమైన సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తుందన్నారు. వికసిత భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గిరిజన పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకోగా ముఖ్య అతిథిగా హాజరైన అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు స్టేజ్ దిగి విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. హనుమంతరావు ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో వేడుక ప్రాంగణంలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కూడా విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం సాగిన మహోద్యమంలో పాల్పంచుకున్నటువంటి వారందరినీ స్మరించుకుంటూ ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతి, వరి ధాన్యం కొనుగోలు, యాసంగిలో పడిన 40,66,380 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 1,114,20,00,000 రూపాయల రైతులకు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక రబీ సీజన్లో సేకరించిన వరి ధాన్యంలో ఇది అత్యధికం. రైతు భరోసా ప్రస్తుత వానకాలంలో 3,60,890 ఖాతాల్లో 305,72,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు బీమా గత ఎన్నికల సంవత్సరంలో మరణించిన 1,050 రైతుల నామినీలను యొక్క బ్యాంకు ఖాతాలో 52,50,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. విత్తనాల పంపిణీ ప్రస్తుత సీజన్లో 2,500 ఎకరాలకు సరిపడే సోయాబీన్ విత్తనాలను హనుమకొండ జిల్లాలోని ఏకశిల పార్కు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనేక మంది యువత పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన విద్య, వైద్యం అందించాలని పోరాటం మొదలుపెట్టామని తెలిపారు. పేద ప్రజలకు కూడా అలాంటి సమాన హక్కు కలిగినప్పుడే నిజమైన స్వతంత్రమని అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హన్మకొండలో బాలి కార్యక్రమం చేపట్టారు. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే 200 మీటర్ల త్రివర్ణ పతాకంతో హన్మకొండ ఏకశిలా పార్కు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అయితే భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు విద్య, వైద్యం హక్కు, ప్రధాన హక్కు వీటిని అందించాలనే ప్రధాన డిమాండ్తో వీళ్ళు ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం రంజిత్ రెడ్డి గారు వారితో మాట్లాడారు. చెప్పండి, ఈరోజు ఈ నిరసనకు సంబంధించి ర్యాలీకి సంబంధించిన వివరాలు ఏంటి? మనకి
మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రతి పౌరునికి నాణ్యమైన విద్య వైద్యం అనేది అందట్లేదు. ఓన్లీ ధనికులకే విద్య అనేది పరిమితమైంది. పేదవానికి వైద్యం లేదు. చదువు అనేది ప్రతి పేదవానికి దూరం అయిపోయింది. కాబట్టి ధనికునికి ఏదైతే విద్య అందుతుందో, ధనికునికి ఏదైతే వైద్యం అందుతుందో, అదే పాఠశాలలో అదే హాస్పిటల్లో పేదవానికి కూడా వైద్యం జరగాలని మా లక్ష్యం. అందుకే ఈ ఉద్యమం మొదలుపెట్టినాం. ఇది దేశం మొత్తం చాలామంది పేదవాళ్ళు ఈ విద్య అందక వైద్యం అందక చనిపోతారు. విద్య అందక ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, రోజు రోజుకి నేరాలు పెరుగుతున్నాయి విద్య సరిగా అందక. కాబట్టి ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి ఈ భారతదేశ పౌరుని ప్రతి ఒక్క పౌరుని యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తుంది. కాబట్టి ఈ దేశం ప్రతి పౌరునికి ఉచితంగా సమానమైన విద్యా వైద్యం అనేది ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి, అనేక బకాయిలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మొండు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఏమిలాంటి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? దీనికి మాత్రం మనం చేసిన తప్పే మనం అనుభవిస్తున్నాము. ముఖ్యమంత్రి అయినాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మినిస్టర్ బిల్లులు ఇవ్వడానికి వీలైంది, కానీ అదే పేద ప్రజలైనా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ మీ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం అనేది వీలు కాలేదు. ఎందుకంటే విద్యార్థులు ఎవరు 10% 20% కమిషన్ ఇవ్వలేరు కదా. అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం. అట్లాంటి ముఖ్యమంత్రి మన విద్యాశాఖ మంత్రి ఉండడం మన దురదృష్టం. కాబట్టి దీని మీద కూడా మేము పోరాటం మొదలుపెట్టాం. ప్రతి విద్యార్థికి ఈ దేశంలో విద్యా వైద్యం అనేది ఉచితంగా ఉండాలి. నేను చెప్తున్నా, మీలో కూడా చాలామంది విద్య అందక వైద్యం అందక అప్పులైన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రతి కుటుంబ సమస్య. ఈ దేశంలో మాకు ఎవరు మా కార్యకర్తలు, మా నాయకులు ఎవరు అంటే విద్య అందని కుటుంబంలో ఉన్న తండ్రి మా నాయకుడు, వైద్యం అందని తల్లిదండ్రులని ఆత్మీయులను కోల్పోయిన ప్రతి వ్యక్తి మా నాయకుడు. ఇది మా నినాదం. రోజులు ఏ విధంగా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏ విధంగా? వెంటనే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన వైద్యాన్ని ప్రకటించకపోతే ప్రతి ఇంటింటికి బోర్డు పెట్టుకుంటారు. మా ఇంట్లో ఉచిత విద్య ఇస్తేనే మాకు ఓటు అడగమంటారు. మా ఇంట్లో ఉచిత వైద్యం అంటే పూర్తిగా ఒక కలెక్టర్ కొడుకు ఎక్కడైతే చదువుకుంటాడో కలెక్టర్ కింద పనిచేసే వంట మనిషి పిల్లలు కూడా అక్కడే చదువుకోవాలి. ఒక ఎస్పీ కొడుకు ఎక్కడ చదువుకుంటాడో కింద హోంగార్డ్ కొడుకు కూడా అక్కడే కూర్చొని చదువుకున్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం. తప్పగానే ఇది మనకి స్వాతంత్రం కాదు, ఇది రాజ్యాంగం రాసిచ్చింది. ఈ స్వాతంత్రాన్ని ఏమిస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు? రోజు అడుక్కోవాలి వీళ్ళు ఇంటి ముందు కూర్చొని, అంతే తప్ప కానీ ఎవడేమిస్తలేడు. కాబట్టి ఈ ఉద్యమం ఈ దేశానికి అవసరం, ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరం. అందుకే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. జై హింద్, జై భారత్. ఇది రంజిత్ రెడ్డి గారు కూడా కల్పించాలి. ఏదైతే ధనికులు అనుభవిస్తున్నారో అలాంటి విద్య, అలాంటి వైద్యం అయితే పేద ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పటి వరకు అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, అప్పటి వరకు స్వతంత్రం రానట్టు అంటూ వారైతే రంజిత్ రెడ్డి గారు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ అయితే నేడు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. వందల మంది విద్యార్థులు అయితే ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. త్రివర్ణ పతాకాన్ని రోడ్డు మీద ప్రదర్శిస్తూ అయితే వారి దేశభక్తిని అయితే తెలుపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నరేష్తో మౌని CNN వరంగల్ నుండి. హుస్నాబాద్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన MMD గ్రూప్ సభ్యులు ఎల్లమ్మ చెరువు మధ్యలో జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ద్వారా దేశభక్తి ఐక్యతను చాటారు. MMD గ్రూప్ సభ్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, बोलो भारत माता की, बोलो शुभ नामे वंदे मातरम, बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, बोलो भारत माता की, बोलो
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లాపూర్ డివిజన్ అధ్యక్షురాలు జమీల్ బేగం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని ఆమె పేర్కొన్నారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని జమీల్ బేగం విమర్శించారు. డ్రైనేజ్, మంచినీళ్లు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. भारत माता की शुभ आशीष मांगे जय जवान स्वतंत्र भारत की स्वतंत्र भारत की 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతావని అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి చెంది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం లభించి స్వేచ్ఛ వాయువులను అనుభవిస్తున్నామంటే ఆ రోజు స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగం వల్ల ఈరోజు మనము స్వేచ్ఛను అనుభవిస్తున్నాము. ఇదే విధంగా గత పాలకులు 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి విముక్తి చెంది ఈరోజు ప్రజాపాలనలో మరోసారి 2 సంవత్సరాల నుండి మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. మరోసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ చేపట్టారు. గూడూరు సిఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు, ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేత్తో పట్టుకుని జై హింద్, భారత్ మాతాకి జై నినాదాలతో గూడూరు పట్టణాన్ని మారుమ్రోగించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసులు, అధికారులు పిలుపునిచ్చారు. ఐదు 500 మీటర్ల జాతీయ జెండాను 1000 మంది స్టూడెంట్స్తో ర్యాలీగా, జాతీయ సమైక్యత ర్యాలీగా దీన్ని దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యంగా యువత డ్రగ్స్ అడిక్ట్ అవుతారు. డ్రగ్స్ బారిన పడకుండా ఎవరు కూడా వాళ్ళ జీవితాలను ఆగం చేసుకోకుండా వాళ్ళ జీవితంతో పాటు సమాజం కూడా అందరూ ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అందరికీ అవేర్నెస్ 500 మీటర్ల జాతీయ జెండాను 1000 మంది స్టూడెంట్స్తో ర్యాలీగా, జాతీయ సమైక్యత ర్యాలీగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. విషయం గుర్తించిన వెంటనే సర్పంచ్ గూగుల్లో శాంతి అప్రమత్తమయ్యారు, జెండాను సరిచేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జయ 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 హే జెండా తిరగలేదు. జయ హే జయ హే జయ హే జయ 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 హే జెండా తిరగలేదు. జయ హే జయ హే జయ హే జయ 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 హే.
విశాఖపట్నంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఏడి కొత్త రోడ్లో నివాసం ఉంటున్న కాసిం అనే వృద్ధుడు గత 3 దశాబ్దాలకు పైగా తన సొంత ఖర్చులతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రముఖులు, పెద్దలు, పిల్లలను ఆహ్వానించి జెండా వందన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్న నిర్వాహకుడు కాసింతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. జరుపుకున్న ఏకైక పండుగ మన జెండా పండుగ. ఈ జెండా పండుగ అయితే మనం చాలా చోట్ల ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నాయి, స్కూళ్ళల్లో ఉన్నాయి, ఇతరేతర వాణిజ్య సముదాయాల దగ్గర కానీ జెండా ఎగరవేయడం చూస్తుంటాం. కానీ అతనైతే మాత్రం విశాఖ ఎన్ఈడి కొత్త రోడ్లు దాదాపు 3 దశాబ్దాలు పైబడి ఇక్కడైతే జెండా వందనం చేస్తున్నాడు. అసలు ఆ విశేషం ఏంటో ఆయన నోటంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ జెండా వందనం చేయడానికి ప్రత్యేక కారణం ఏంటి? నేను అనేక ఇబ్బందులు పడి స్వాతంత్రం రాకముందు వారు ఎన్నో కష్టాలు పడేవారండి. వారు రుణం తీర్చడానికి నేను ఏం చేయాలని ఒక తలంపు వచ్చింది. నేను 72లో ఈ ఇల్లు కొనడం, తర్వాత కట్టించడం, తర్వాత నేను ఏం చేయాలని నేను భగవంతుడిని అడగడం, భగవంతుడే కానీ ఓ జెండా వండడం ప్రతి సంవత్సరం చెయ్యాలి అని చెప్పడం. అప్పటి నుంచి 26వ సంవత్సరం 80వ సంవత్సరం ఈ యొక్క స్వాతంత్రం వచ్చి చేయడం మొదలెట్టాను సార్. అంటే ఇదంతా ఈ కార్యక్రమం అంతా మీ సొంత డబ్బులతో ఎవరిని దానం అడగడం కానీ ఇంకోటి కానీ ఇదే కాకుండా అబ్దుల్ కలాం గారికి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 1,15,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి వారికి కూడా ఎంతో అభిమానంతో ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నారు సార్. చెప్పండి, అసలు ఇది మీకు మొదటగా ఇది అనిపించింది అన్నారు ఇక్కడ చేయడానికి. మీకు ముందుగా సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీతో పాటు? ఉన్నారంటే మామూలు లేరండి. ఆ తర్వాతే వీళ్ళందరూ ఇలా వచ్చారు. ఇక్కడ షాపుల్లో ఉండేవాడు చేస్తే మంచిదేనండి అన్నారు, వెంటనే చేశాను, అది జరిగింది. మీరు మొదటిసారి ఎవరితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారండి? కర్ణం మన కంది రామనాయుడు, చాలా ఏజ్ గలడ కర్ణం. కర్ణం దిగిపోయిన తర్వాత అతను పిలిచి నేను మొట్టమొదట అనేక స్వతంత్ర సమయోధుడు ఆయన కాదు, కర్ణం గారు. చెప్పండి, మీరు ఆయన కాసిం గారు చేస్తున్న కార్యక్రమానికి ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? ఆయన ఏ విధంగా అంటే మీకు ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం చూసి? మేము కోచ్ ఫ్రెండ్స్ అండి, అందరూ కలిసిమెలిసి చిన్నప్పటి నుంచి కుటుంబంగా ఉండేవాళ్ళం. మా మామగారికి ఇప్పుడు సంఘ సేవ గురించి ఎప్పుడు కూడా ప్రోద్బలంతో తన డబ్బులతోటి మంచి పని చేస్తారు. స్వగ్రామం చనుగులూరు అయినప్పటికీ కూడా మన పోయిన పండగకు వచ్చి ఒక 50 తువాలు టవల్స్ బట్టలు తీసుకొచ్చి అందరికీ పేదలకు కూడా పంచారు. ఇలాంటి ముఖ్యమైన పనులు, ప్రేరణ పనులు ఆయన చేస్తారండి. అసలు స్వార్థం అనేది ఇందాక చెప్పాను, ఎటు కోసైనా లేదు. ప్రతి స్వతంత్ర దినోత్సవానికి కూడా ఆయన 68 ఏళ్ల వయసులోనూ కూడా ప్రోద్బలం చేసి ఇంకా ఉత్సవవంతులయ్యి నాకెందుకు అనుకుంటా తాను బంధువులనేటి, అన్నదమ్ములనేటి, బయట వాళ్ళనేటి ఆకట్టుకుని స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి తన డబ్బులతో ప్రోద్బలం చేసి తను ఇంకా కుర్చీలో కూర్చొని చేయిస్తున్నారు పనులు. కానీ ఇటువంటి వాళ్ళు ఉండాలండి. అందరికీ కూడా ఈ ఉత్సాహం ఇది రాదు. నాకు 68 ఏళ్ళు వచ్చి అయ్యో కుర్చీలో కూర్చుంటాను, నన్ను ఎవరు అడుగుతారు ఇంట్లో కూర్చుంటా అనే వ్యక్తి కాదండి. అతను చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు. ఇది అయితే మాత్రం చెప్తున్నది మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఆయన ఇప్పుడు ఒక షాప్ నిర్వహిస్తున్నారు. ఆయన షాప్ దగ్గర అయితే మాత్రం ఆయన చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. ఏదైతే ప్రింట్ మీడియాలో వచ్చిన ప్రతి కటింగ్ ఆయన గుర్తుగా దాచుకోవడం జరిగింది. వీటితో పాటు అబ్దుల్ కలాం గారి కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారని చెప్పారు. వాటికి సంబంధించి అబ్దుల్ కలాం గారి కోసం బుక్స్ కలెక్ట్ చేసి ఒక ఏదైతే డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. మనం చూడండి, జిడ్డుపక్కని చూసుకుంటే ఆయన ఇప్పటి వరకు చేసిన జెండా వందనం తాలూకు ఫొటోస్ అయితే ఉన్నాయి. మనం ఈ వయసులో కూడా అంటే ఈయన నడవలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు కూడా దేశభక్తిని చాటుకోవడానికి అయితే మాత్రం ఆయన ముందున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఆయన ఎన్నో చేయాలని అందరితో పాటు మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. జగ్గైపేటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగిపోయింది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే తెలిపారు. Himadaya
ప్రత్యేకంగా జగ్గపేట పురపాలక సంఘంలో ఈ స్వాతంత్ర ఫ్లాగ్ హాస్టింగ్స్ హై స్కూల్లో కావచ్చు, అదే మున్సిపల్ ఆఫీసు, అదేవిధంగా మార్కెటింగ్ యార్డు, రైతుపై అలవులు ఫ్లాగ్ హాస్టింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి నిజంగా మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు యువత ప్రత్యేకంగా ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కోరేటువంటి వికసిత్ భారత్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించేటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని చెప్పంటే మనందరం కూడా ఒకసారి ఆనాడు ప్రజలు స్వాతంత్రానికి ముందు భారతదేశానికి విదేశ పాలన విముక్తి పొందాలి, భారతదేశ స్వాతంత్రం సాధించాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయారు. ఈరోజు మనందరి సంకల్పం, అటు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క లక్ష్యం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత భారత్ సాధించడానికి అందరూ కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా నేను కాకుండా దేశము నా దేశం నా సమాజం ఆలోచన ఉండి ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణ ఉండి. జగిత్యాల పట్టణంలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్కు వచ్చిన ఓ ఏపీకే ఫైల్ను ఓపెన్ చేసిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 4,15,000 రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్కు చెందిన ఎరిగేట్ అశోక్ వాట్సాప్లో ఓ ఫైల్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి వదిలేశారు. కాసేపటికి ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా 4,15,000 రూపాయలు నగదు డ్రా అయినట్లుగా మెసేజ్ రావడంతో షాక్కు గురయ్యారు. వెంటనే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేసినప్పటికీ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయాలనే సూచన కూడా ఇవ్వలేదని బాధితుడు ఆరోపించాడు. బ్యాంకును సంప్రదించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని ఏపీకే ఫైళ్లు, లింకులు ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాకు మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు నేను చూసుకున్నాను. 15 నిమిషాలు చూసుకొని అయ్యో నా డబ్బులు కట్ అయినాయని వెంటనే రైతు బ్యాంకు పోయినా. పోయే వరకు కరెక్ట్ అర్ధగంట ఉన్న డబ్బులు కట్ అయినాక కరెక్ట్ అర్ధగంట వరకు రైతు బ్యాంకు పోయినాక వాళ్ళకు నా డబ్బులు కట్ అయినాయని చెప్పిన. వాళ్ళు అయ్యో ఎట్లా ఏమన్నా ఓటీపీ చెప్పిరా, ఏమన్నా వేసిరా, ఏమన్నా వస్తారా అని అడిగిరాను. నేను ఓటీపీలు చెప్పలేదు, ఫోన్లు రిసీవ్ చేయలేదు అని చెప్పిన. స్టేట్మెంట్ తీసిస్తా, ఆ స్టేట్మెంట్ పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వను అని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ తీసి 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. మళ్ళీ మీరు ఇంకా ఇతర బ్యాంకులో ఏమన్నా అకౌంట్స్ ఉన్నాయా అవి అన్ని వివరాలు అడిగారు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ ANN.